హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియోలో బీరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సరైన క్రమంలో బీరకాయ కర్రీని చేస్తే రుచికి తిరుగుండదండి. బీరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ఈ బీరకాయ కర్రీ చపాతీతో అయినా రైస్తో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ బీరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. నేను ఇక్కడ 500 గ్రామ్స్ దాకా బీరకాయలని తీసుకున్నానండి. ముందుగా ఈ బీరకాయలని బాగా వాష్ చేసేసి పైన ఉన్న తోల్ని పీల్అవుట్ చేసుకోవాలి. ఇలా పీల్అవుట్ చేసుకున్న తర్వాత ఈ బీరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి ఒక కప్పు దాకా సన్నగా తరిగిన టొమాటోలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ టమోటాల్ని మెత్తగా మగ్గించుకోవాలి. టమోటాలు మగ్గే వరకు కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా టమోటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ దాకా పసుపు, ఇంకా ఒక కప్పు దాకా పెరుగుని వేసుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని కూడా వేసి ఈ మసాలాను బాగా మిక్స్ చేసుకోండి. పెరుగు వేసుకోవడం వల్ల బీరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఈ మసాలాను మరొక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలకి మసాలా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే టర్న్ అవుట్ చేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కొన్ని నీళ్ళని వేసుకోవాలి. వాటర్ని ఎక్కువగా యాడ్ చేయకండి, ఎందుకంటే బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇలా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ అవుట్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఇలా బీరకాయలు కుక్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ. ఈ బీరకాయ కర్రీ చపాతీతో అయినా రైస్తో అయినా చాలా బాగుంటుంది. ఈ బీరకాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయండి, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ బీరకాయ కర్రీని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ఇంకా సజెషన్స్ని కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.